నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో గర్భిణిపై భర్త కత్తితో దాడి చేశాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, విశ్వనాథరావుపేటలో గర్భిణిపై కత్తితో దాడికి సంబంధించిన వివరాలేంటి? నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథపురం పేటలో గర్భిణీ మహిళ మీద భర్త కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడి నిన్న రాత్రి సమయంలో జరిగింది. దాదాపు 14 కత్తిపోట్లు పొడిచారు. దీంతో పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అక్కడ స్థానికంగా ఉండేవారు 108 అంబులెన్స్ లో కావలి ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు. అంటే ఈ కూరగాయలు కోసుకుంటే కత్తితో ఇద్దరి మధ్య వాదాపవాదాలు జరిగి ఈ కత్తిపోటుతో దారుణంగా పడవడం అనేది జరిగింది. అంటే హత్య చేసే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కూడా కొంత వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. భార్య కరుణ మీద అనుమానంతోనే భర్త శాసగిరిరావు ఈ హత్య పాల్పడినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీని మీద విచారణ చేస్తున్నారు. భర్త శాసగిరిరావు బిట్రగుంట రైల్వే లోకో పైలట్ గా ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం ఉంది. వీరికి సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే కత్తిపోట్లు పొడిచి అక్కడి నుంచి శాసగిరిరావు పరారు కావడం అనేది జరిగింది. ఇది గత కొంతకాలంగా శాసగిరిరావుకి గతంలో కూడా వివాహం జరిగింది. తర్వాత రెండో వివాహంగా కరుణను మ్యారేజ్ చేస్తున్నారు. తర్వాత ఇతనికి అనుమానంతో కొంత కుటుంబ కలహాలు ఇద్దరి మధ్య కూడా గొడవలు తరచూ జరుగుతూ ఉన్నాయి. వీటి పరిస్థితి మీద స్థానికులు కూడా వీరు కొంత పంచాయతీలు చేయడం కూడా జరుగుతూ వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో అంటే వీరి ఇద్దరి మధ్య కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇద్దరి మధ్య పరిచయం కావడం, వివాహం చేసుకోవడం జరిగింది. అంటే నేను రాత్రి జరిగిన ఈ కత్తిపోటు దాడిలో దీనికి సంబంధించి కరోనా పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. అక్కడి నుంచి కావలి నుంచి నెల్లూరు మెరుగైన వైద్యం కోసంగా ఇక్కడికి తరలించడం అనేది జరిగింది. ఇది పరిస్థితి. ధన్యవాదాలు రాజారావు.